ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్మకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు యొక్క ప్రభావం వలన తీవ్రమైనటువంటి సంతాన సమస్యలు, అలాగే ఆకస్మికమైనటువంటి మరణం రావడం కావచ్చు, లేదా ఆకస్మికంగా ఊహించినటువంటి అనారోగ్యం, ఇవన్నీ కూడా ఎలా తెలుసుకోవచ్చు అనేది డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు కూడా రాహువు యొక్క ప్రభావాల గురించి కొన్ని వీడియోస్ చేశాను. అయితే ఇందులో ముఖ్యంగా సంతాన సమస్యల్లో ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూస్తున్నటువంటి సమస్య ఆటిజం. ఇటువంటి ఆటిజం అనేది ఏ సందర్భాల్లో కలుగుతుంది సంతానానికి, అలాగే ఇందులో రాహు పాత్ర ఏంటి, ఏ విధంగా మనం రాహు యొక్క పాత్రని గమనించి దీన్ని అర్థం చేసుకోవచ్చు అనేది తెలియచేస్తాను. అదేవిధంగా మరణాలు కూడా ఒక్కొక్కసారి ఊహించని విధంగా ఆకస్మికంగా మరణించడము, అంటే ఎక్కువ ఏజ్ లేకపోయినా కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పోవడం కావచ్చు, ఇతర అనారోగ్య సమస్యల వలన చనిపోవడము, దీంట్లో రాహు పాత్ర అయి ఉంది. అదేవిధంగా ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య, ఈ ఎగ్జాంపుల్ వీడియోలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్గా అటాక్ అయ్యి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, అందులో రాహు పాత్ర ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాహువు ప్రధానంగా 5th హౌస్, 9th హౌస్, పంచమాధిపతి, పుత్రకారక గ్రహాలతో సంబంధం కనుక కలిగి, అది కూడా చాలా క్లోజ్ రిలేషన్లో ఉండాలి, కలిసి ఉండడము, లేదా రాహు చేత గ్రహ దృష్టి చేత కానీ రాశి దృష్టి చేత కానీ చూడబడుతుండడం, ఇటువంటి సందర్భాల్లో కనుక ఉన్నట్టయితే రాహువు సంతానానికి సంబంధించినటువంటి సమస్యలను ఇస్తాడు. అయితే బుద్ధికి కారకుడైనటువంటి బుధుడు ఎప్పుడైతే రాహు వల్ల తీవ్రంగా నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాడో, అటువంటి సందర్భంలో బుధుడు కనుక రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందడము, ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నట్టయితే ఆ కలిగే సంతానానికి ఆటిజం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఆటిజం కలగడానికి ఏ విధమైనటువంటి కాంబినేషన్స్ని మనం చూడవచ్చు. అలాగే రాహువు ఏ స్థానాల్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు ఈ ఆటిజం ఉన్నటువంటి సంతానం కలుగుతుంది అనేది తెలియజేస్తాను. ఈ వీడియోలో ఈ 3 ఎగ్జాంపుల్స్ని చూపిస్తూ చార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సడన్ డెత్ అనేది రావడంలో రాహు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ పరాశర, జైమిని 2 పద్ధతుల్లోనూ నేను విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మారక స్థానాలకి రాహువుకి కనుక రిలేషన్ ఉన్నప్పుడు, అలాగే మారక గ్రహాలు రాహుతో చాలా స్ట్రాంగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఇటువంటి సడన్ డెత్ అనేది సంభవిస్తుంది. అలాగే సడన్ డిసీజెస్, చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ఒక తీవ్రమైనటువంటి డిసీజ్ చాలా సడన్గా రావడము, దీంట్లో రాహు పాత్ర ఏంటి, ఇటువంటి సందర్భంలో రాహువు ఎటువంటి గ్రహాలతో స్థానాలతో రిలేషన్లో ఉన్నాడు, ఎటువంటి ఆరూఢాలు ప్రభావితం చేస్తున్నాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నేను ఎప్పుడు కూడా చెప్పేటట్టుగా జైమిని పద్ధతిలో కూడా చరకారకత్వాలని, ఆరూఢాలని కూడా దృష్టిలో పెట్టుకుని అనాలిసిస్ కనుక చేసినట్టయితే పరాశర వింశోత్తరి దశాభుక్తిని స్టడీ చేయాలి. అలాగే జైమిని చరదశ, మండూక దశ, ముఖ్యంగా కెరీర్కి అయితే మండూక దశ, ఓవరాల్గా చరదశ, నిర్యాణ శూలదశ అనారోగ్య సమస్యలకి, ఇటువంటి వాటికి కనుక స్టడీ చేసినట్టయితే మనకి ఈ రిజల్ట్స్ని అనలైజ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతాయి ఈ 2 సిస్టమ్స్. ఎందుకంటే 2 సిస్టమ్స్లో స్టడీ చేసినప్పుడే అనాలిసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఈ వీడియోలో నేను రాహు యొక్క పాత్రని, ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద ఎలా ఉంటుంది రాహు యొక్క పాత్ర, రాహు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం కొంతవరకు డేంజర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అలాగే కొంత అనూహ్యమైనటువంటి సమస్యల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా మనకి అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. అందుకే నేను ఎగ్జాంపుల్ చార్ట్స్ చూపించి చాలా సింపుల్గా ఈ పాయింట్ మీదే ఫిక్స్ అయ్యి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంతానాన్ని స్టడీ చేసేటప్పుడు సంతానం పురోభివృద్ధి కావచ్చు, సంతానం ఎడ్యుకేషన్ కావచ్చు, సంతానం యొక్క లైఫ్ సెటిల్మెంట్, అలాగే సంతానం అనారోగ్య సమస్యల్ని, వీటిని స్టడీ చేసేటప్పుడు స్టడీ చేయాల్సినటువంటి హౌసెస్ లగ్నం నుంచి 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్ కూడా, అలాగే 5th హౌస్ యొక్క ఆరూఢము, 9th హౌస్ యొక్క ఆరూఢము, 11th హౌస్ యొక్క ఆరూఢము, అలాగే పుత్రకారక గ్రహము, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి, వీళ్ళందరూ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, రాహుకేతులతో సంబంధం కలిగి ఉన్నారా, అలాగే షష్టారూఢము, అష్టమారూఢంతో సంబంధం కలిగి ఉన్నారా,
ఇలాంటివి మనం స్టడీ చేయాలి. ప్రధానంగా బుధుడు నెగిటివ్గా ఇంపాక్ట్ అయినప్పుడు, చంద్రుడు నెగిటివ్గా ఇంపాక్ట్ అయినప్పుడు మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ రాహుకేతువుల చేత ప్రభావితమైనప్పుడు దాని తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉంటుంది, అనూహ్యంగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అంటాము. అదేవిధంగా సడన్ డెత్ని కూడా స్టడీ చేసేటప్పుడు మారక స్థానాల్ని, మారక గ్రహాల్ని, ఆ గ్రహాలకి ఆ స్థానాలకి రాహుతో సంబంధాన్ని, కేతుతో సంబంధాన్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సంబంధం బలంగా ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కూడా వస్తుంది. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ డిసీజెస్ రావడానికి కూడా ఈ 6th హౌస్, 8th హౌస్, వాటి ఆరూఢాలు ఇలాంటివి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. 12th హౌస్ కూడా కొంతవరకు దీన్ని సూచిస్తుంది. రాహు ఎప్పుడైతే వీటిని ఇంపాక్ట్ చేస్తాడో, రాహు పిక్చర్లో ఉంటాడో, అప్పుడే మన ఊహకు అందని సంఘటనలు జరుగుతాయి. అది ఏ విషయంలో అయినా కావచ్చు, అది వివాహం విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, అనారోగ్యం విషయంలో కావచ్చు, యాక్సిడెంట్స్ విషయంలో కావచ్చు, సడన్ డెత్ విషయంలో కావచ్చు. రాహు ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేది మనం ఊహించాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను 3 ఎగ్జాంపుల్స్ని చార్ట్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ ఎగ్జాంపుల్ 1 చార్ట్లో పుట్టినటువంటి సంతానం ఆటిజంతో పుట్టడము అనేది జరిగింది. అయితే ఎటువంటి కాంబినేషన్స్ ఉండడం వలన సంతానం అటువంటి ఒక అనారోగ్య సమస్యతో జన్మిస్తుంది అనేది తెలుసుకోవడానికి, అందులో రాహు ప్రభావాన్ని కొంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అర్థం చేసేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తాను. ఇక్కడ లగ్నము కుంభలగ్నము, లగ్నంలో రవి, బుధ, రాహు, 3వ శని, అందులో A9 ఉన్నట్టే భాగ్యారూఢము, 6వ చంద్రుడు, అందులో A6, A8 ఉన్నాయి, 7th హౌస్లో కేతువు, 10th హౌస్లో గురువు పుత్రకారకుడు అయి ఉన్నాడు, 11th హౌస్లో కుజుడు, 12వ శుక్రుడు. ఇక్కడ ఆరూఢాలు అంటే ఏంటి అనేది కూడా నేను క్లుప్తంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి స్థానానికి కూడా మనం ఆరూఢం అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 9th హౌస్ యొక్క ఆరూఢాన్ని కనుక చూసినట్టయితే కుంభలగ్నానికి 9th హౌస్ తుల అవుతుంది. దానికి అధిపతి శుక్రుడు. తుల నుంచి శుక్రుడు 4వ ఇల్లు అయినటువంటి మకరంలో ఉన్నాడు. కాబట్టి మకరం నుంచి 4వ ఇల్లు అయినటువంటి మేషము భాగ్యారూఢం అవుతుంది. 9th హౌస్ యొక్క ఆరూఢము, దాన్ని ఇక్కడ A9 చూపించడం జరిగింది. అలాగే 6th హౌస్ యొక్క ఆరూఢాన్ని కనుక్కుంటే అది A6 అని ఇక్కడ చూపించాను. అలాగే 8th హౌస్ యొక్క ఆరూఢము A8, 5th హౌస్ యొక్క ఆరూఢం A5. ఇక పుత్రకారక గ్రహం ఎలా తెలుస్తుంది అంటే, అన్ని గ్రహాలు కూడా కొన్ని డిగ్రీల్లో ఉంటాయి జన్మించినప్పుడు. ఎక్కువ డిగ్రీల్లో ఉన్నటువంటి ప్లానెట్ ఆత్మకారక, 2nd అమాత్యకారక, 3rd భ్రాతృకారక, 4th మాతృకారక, 5th పుత్రకారక. ఈ చార్ట్లో గురువు పుత్రకారకుడు అయ్యాడు. ఇక్కడ ఇటువంటి సమస్యతో జన్మించడానికి కారణం సంతానం చూసినట్టయితే 5th లార్డ్ అయినటువంటి బుధుడు ప్రధానంగా లగ్నంలో రాహుతో ఉండడము, ఇక్కడ రాహు యొక్క ప్రభావం బుధుడి మీద ఉండడము, బుధుడు 5th లార్డ్ అయి ఉండడము. అదేవిధంగా శుక్ర శని అంటే శుక్ర మహాదశలో, శని అంతర్దశలో సంతానం జన్మించింది ఇటువంటి ప్రాబ్లంతో. శుక్రుడు భాగ్యాధిపతి అయ్యి, ఇక్కడ 5th హౌస్ 9th హౌస్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. 9th హౌస్కి లార్డ్షిప్ తీసుకున్నటువంటి శుక్రుడు ఈ లగ్నానికి వ్యయంలో ఉండడం మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ భాగ్యస్థానం అనేది కొంతవరకు వీక్ అయింది. అలాగే శుక్రుడు జ్ఞాతికారకుడయి పుత్రకారకుడైన గురువుని చూడటము. జ్ఞాతికారక అంటే 6th లార్డ్ ప్లస్ 8th లార్డ్ ప్లస్ 12th లార్డ్, ఎంత మ్యాలిఫిక్కో అంత మ్యాలిఫిక్. అదేవిధంగా శుక్రుడు ఉన్న శ్రవణ నక్షత్రంలో, చంద్రుడు నక్షత్రంలో, చంద్రుడు A6 ప్లస్ A8 ఈ రెండు ఉన్నటువంటి రాశిలో ఉండడము. అలాగే మిథున దశలో, కుంభ అంతర్దశలో జన్మించడం జరిగింది సంతానము. మిథునం నుంచి 5వ ఇంట్లో A5 ఉంది. తులని రవి, బుధ, రాహువులు రాశి దృష్టితో చూస్తారు. ఇక్కడ కూడా A5 మీద రాహు దృష్టి, బుధ దృష్టి గమనించవచ్చు. అదేవిధంగా మిథునం నుంచి 9వ ఇంట రవి, బుధ, రాహువులు ఉన్నారు. ఇక్కడ 5, 9 అనేది మనం గమనించవచ్చు. అలాగే మిథునంలో, మీనంలో కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్గా
ఉన్న సమయం అది. అప్పుడే కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఆ శిశువు దశలో ఉన్నప్పుడే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే. మీనం నుంచి చూసినట్టయితే, మీన అంతర్దశ నడుస్తున్నప్పుడు మీనం నుంచి 9వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఆ గురువుని A6, A8 ఈ రెండు కూడా రాశి దృష్టితో చూస్తున్నాయి. గురువు నైసర్గికంగా సంతానకారకుడు, అలాగే పుత్రకారకుడు కూడా అయ్యాడు. అటువంటి గురువుని A6, A8 రాశి దృష్టితో చూస్తున్నాయి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి పరస్పరం చూసుకుంటాయి రాశి దృష్టితో జెమిని సిస్టంలో. ఈ విధంగా ఇక్కడ మనకి ఒక క్లూ అనేది దొరుకుతుంది. కొంత ఈ ఆరుడాల్ని అలాగే కారకత్వాల్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని జెమిని సిస్టంలో అనాలిసిస్ చేసినప్పుడు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, సడన్గా ఈ వ్యక్తికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది జరిగింది. దానికి కారణం ఏంటి అని కనుక చూసినట్టయితే, లగ్నం సింహలగ్నము, లగ్నంలో రవి, శుక్ర, రాహులు, రెండింట చంద్రుడు పుత్రకారకుడై ఉన్నాడు, కుజ బుధ గ్రహాలతో. అందులోనే A6, A8 ఉన్నాయి. 7ంట కేతువు, 10ంట శని, 11ంట గురువు. బుధలో రాహులో బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకి తెలుస్తుంది, బుద్ధికారకుడు అయినటువంటి బుధుడు రాహు యొక్క అంతర్దశలో ఈ ప్రాబ్లంని ఇచ్చాడు. ఇక్కడ బుధుడు ఉన్నది కూడా A6, A8 రెండు ఉన్నటువంటి కన్యలో. అలాగే మనకారకుడైన చంద్రుడు కూడా అక్కడ ఉండి, ఆ చంద్రుడు కూడా A6, A8 ఈ రెండు గ్రహాలతో కలిసి ఉండడం, రాహు అంతర్దశలో ఉండడం. రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి అటువంటి ఆ బ్రెయిన్ స్ట్రోక్కి కారణమైనటువంటి ప్రాబ్లంని ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ కూడా రాహు బుధ ఈ కాంబినేషన్ మనం గమనించవచ్చు. చంద్ర, రాహు, బుధ ఈ కాంబినేషన్ ఎప్పుడు ఉన్నా కొంత సైకలాజికల్ నర్వస్ డిజార్డర్స్, సైకలాజికల్ ప్రాబ్లం, నర్వస్ డిజార్డర్స్ ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, చాలా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇక్కడ కూడా లగ్నం చూసినట్టయితే ధనుర్లగ్నము, 3ంట కేతువు, 5ంట శుక్రుడు, అందులో A9 ఉంది, 6ంట శని, బుధుడు వక్రించి ఉన్నాడు, 7ంట రవి గురు, 8ంట చంద్ర కుజ, 9ంట రాహు. ఇక్కడ రాహు 9th హౌస్ ప్లేస్మెంట్ మనం గమనించాల్సి ఉంటుంది. అయితే రాహు మహాదశలో, శని అంతర్దశలో సడన్గా చనిపోవడం జరిగింది. రాహు ఉన్నటువంటి 9th హౌస్లోనే A3 ఉందంటే 3rd హౌస్ యొక్క ఆరుఢము, అది ఆయుష్ని సూచిస్తుంది. అటువంటి ఆయుష్ను సూచించే A3 ఉన్న సింహంలోనే రాహు ఉండడము, శత్రుక్షేత్రమైనటువంటి సింహంలో నడుస్తున్నటువంటి మహాదశ రాహుది, అందులో శని అంతర్దశ. శని మారకుడు అవుతాడు ఈ లగ్నానికి. ఇటువంటి శని కూడా 6th హౌస్లో బుధుడితో కలిసి ఉన్నాడు, 7th హౌస్ లార్డ్. 7th హౌస్ అనేది మారక స్థానం. అటువంటి వక్రించిన 7th హౌస్ లార్డ్ శనితో కలిసి ఉన్నాడు, శని అంతర్దశ. ఈ విధంగా రాహువు శని కాంబినేషన్ ఇక్కడ సడన్ డెత్ని ఇవ్వడం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా పుత్రకారకుడైనటువంటి కుజుడు, లగ్నం నుంచి 5th లార్డ్ అయినటువంటి కుజుడు కూడా 8th హౌస్లో, అందులోనూ అష్టమారూఢం ఉన్నటువంటి కర్కాటకంలో ఉండడం వలన సంతానం విషయంలో కూడా సమస్యల్ని వీరు అనుభవించారు. అంటే సంతానపరమైన సమస్యలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ ఆరూఢాలు, రాహు యొక్క పాత్ర చూసినప్పుడు చాలా మటుకు కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మనం ఇటువంటి చరకారకత్వాల్ని అలాగే ఆరూఢాలని మనం పరిశీలన చేయమో చాలా విషయాలు మనకి అంతుపట్టవు. అవి ఎందుకంటే వాటిని మనం గమనించాం కాబట్టి ఈ వీడియోలో ఈ 3 ఎగ్జాంపుల్ చార్ట్స్ని నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను రాహు యొక్క పాత్ర గురించి. ఈ విధంగా ఫస్ట్ ఎగ్జాంపుల్లో అనారోగ్య సమస్యతో సంతానం జన్మించడము, ఆటిజం లక్షణాలతో జన్మించడము, దానికి రాహు యొక్క సంబంధం ఏంటి, అలాగే బుధుడు ఇంపాక్ట్ అయినప్పుడు రాహువు ప్రభావం కూడా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు ఉంటాయి సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో, మానసిక పరమైనటువంటి ఆరోగ్య విషయంలో అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాము. అదేవిధంగా రాహు ఇంపాక్ట్ చేయడం వలన సడన్ డిసీజ్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ఒక తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కోవడము, అలాగే రాహు యొక్క ప్రభావం వలన సడన్ డెత్ని ఫేస్ చేయాల్సి రావడము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎప్పుడూ కూడా రాహు మహాదశ నడుస్తున్నా, రాహు చేత ప్రభావితం అయినటువంటి గ్రహాల దశ నడుస్తున్నా, జైమిని రాశి దశ నడుస్తున్నా, రాహు చేత ఇంపాక్ట్ అయినటువంటి
రాశి దశలు, జైమిని రాశి దశలు నడుస్తున్న కొంత అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఒకవేళ మనకు అటువంటి సూచన కనుక ఉన్నట్టయితే రెమెడీస్ పాటించడం వలన ఈ నష్టం యొక్క తీవ్రత చాలా తగ్గించుకోవడానికి వీలుంటుంది. ఆ ఉద్దేశంతో నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను, చార్ట్స్ని చూపిస్తూ, ఎగ్జాంపుల్ చార్ట్స్ని చూపిస్తూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.